ఫ్రెండ్స్ చాలా సార్లు ఏం జరుగుతుందంటే మన తరపు నుండి అన్ని హెల్దీనే తింటూ ఉంటాం బట్ ప్రాబ్లమ్స్ మాత్రం అలానే ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వం, రోజంతా అలసటగా ఉంటుంది, ఇంకా గ్యాస్ అండ్ ఎసిడిటీ పెరిగిపోతూ ఉంటాయి. ఈ వీడియోలో ఇలాంటి పదార్థాల కోసం చెప్పాలి అనుకుంటున్నాను. మేబీ మనలో 90% మంది ప్రజలు ప్రతిరోజు తింటూ ఉండొచ్చు, బట్ తినడమే కాదు అదే హెల్దీ అనుకుంటారు కూడా. కానీ ఎలా తింటామంటే అందులోని న్యూట్రిషన్ సరిగ్గా అందదు, పైగా బాడీలో గ్యాస్ ఇంకా పేరుకుపోతుంది, ఎసిడిటీ వస్తుంది మరియు వెయిట్ గెయిన్ కూడా అవుతాం. ఇదే వస్తువులను మనం కరెక్ట్ గా తిన్నట్లయితే బ్లడ్ షుగర్ నుండి కొలెస్ట్రాల్ వరకు, సెక్స్ పవర్ నుండి క్యాన్సర్ వరకు ప్రతి ప్రాబ్లం కి హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్ గా ఉంచుదాం ఈ వీడియోని. రండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. అన్నింటికన్నా ముందుగా రోటీ. మనలో చాలా మంది ప్రతిరోజు రోటీ తింటారు, కొంతమంది రోజుకి 3 సార్లు తింటారు. ఎందుకంటే రోటీ ఇండియన్ డైట్ లో ఎల్లప్పుడూ ఒక ఇంపార్టెంట్ పాత్రను పోషించింది. కానీ ఈ మధ్య చూసుకున్నట్లయితే రోటీ తిన్న తర్వాత కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది, పొట్ట బెలూన్ లాగా ఉబ్బిపోతుంది, కొంతమందికి ప్రెషర్ పెరిగిపోతుంది, కొంతమందికి గుండెల్లో మంటగా ఉంటుంది. అప్పుడు అతడు అనుకుంటాడు, నాకు గ్లూటెన్ అలర్జీ అయితే రాలేదుగా, ఈ ఆట మంచిదేనా? ఒకవేళ మీకు కూడా రోటీ తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలే వస్తున్నట్లయితే మేబీ మీరు రోటీని చేస్తున్నప్పుడు ఈ తప్పును చేస్తూ ఉండొచ్చు. మనం టైం సేవ్ చేసుకోవాలి అనే ఆలోచనలో రోటీని తవాపై కొద్దిసేపు మాత్రమే కాల్చి తర్వాత డైరెక్ట్ గా గ్యాస్ పై పెట్టేస్తాం. దీనివల్ల రోటీ 1 minute లోనే పొంగి రెడీ అయిపోతుంది. కానీ ఈ రోటీ చూడడానికి తయారైనట్టుగా ఉన్నా యాక్చువల్లీ సగమే కాలి ఉంటుంది. ఇలా తయారైన రోటీ పైపైనే కాలుతుంది, బట్ మీరు ఈ రోటీని తుంచి చూసినట్లయితే లోపల నుండి రోటీ పచ్చిగా ఉంటుంది. మనకు తెలుస్తుంది పిండి ఇంకా కుక్ అవ్వలేదు అని. ఇది ఎలా ఉంటుందంటే బంగాళాదుంపను పైపైన రోస్ట్ చేస్తే చూడడానికి కుక్ అయినట్టుగానే మంచి బ్రౌన్ కలర్ లోనే ఉంటుంది, బట్ తింటే తెలుస్తుంది లోపల దుంప పచ్చిగా ఉందని. ఈ విధంగా ఆట బాగా కుక్ అవ్వకపోతే అది లోపలికి చేరాక గ్యాస్, ఐబిఎస్, ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, రోటీని తయారు చేసే పద్ధతి ఇది కాదు. మీరు మీ ఇంట్లో అడగండి. మా ఇంట్లో అయితే మొత్తం రోటీని తవా మీద మాత్రమే కాలుస్తారు. డైరెక్ట్ గా గ్యాస్ లేదా పొయ్యిలో వేసే కాన్సెప్ట్ లేనే లేదు. ఇదైతే మనం టైం సేవ్ చేసుకోవడానికి రోటీని ఇలా తయారు చేయడం స్టార్ట్ చేశాం. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, బట్ పొట్టలో మాత్రం లోడ్ పడుతుంది. హలో, మా ఇంట్లో రోజు ఇలాగే రోటీ తయారు చేస్తారు, నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. అవ్వచ్చు, ఎందుకంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్ అయితే దీన్ని తట్టుకుంటుంది, బట్ స్లోలీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. నేనైతే చెప్తాను, రోటీని పచ్చిగా ఎందుకు తినాలి? తప్పకుండా డైజెస్టివ్ సిస్టమ్ పై లోడ్ వేయాలా? చక్కగా తవాపై రోటీని కాల్చుకోండి. ఒకవేళ 2 నిమిషాలు ఎక్కువ సమయం పట్టినా సరే రోటీ ఈవెన్ గా కుక్ అవుతుంది. ఈజీగా డైజెస్ట్ అవడమే కాదు, రోటీ టేస్ట్ లో కూడా బాగుంటుంది. పాతకాలంలో ఆహారం పొయ్యిపై గాని బొగ్గులు వంటి నేచురల్ సోర్సెస్ యొక్క మంటపై తయారు చేసేవారు. కానీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ పై డైరెక్ట్ గా రోటీని కాల్చడం అంత హెల్దీ కాదు. ఫ్రెండ్స్, ఈ మాట నేను స్టడీస్ ద్వారా చెప్తున్నాను. ఎప్పుడైతే ఎల్పిజి ఫ్లేమ్ పై డైరెక్ట్లీ ఫుడ్ తయారవుతుందో అది హార్మ్ఫుల్ ఎమిషన్స్ యొక్క కాంటాక్ట్ లోకి వస్తుంది. అందుకే అన్ని విధాలా చూసుకుంటే గ్యాస్ పై డైరెక్ట్ గా రోటీని కాల్చడం మంచిది కాదు. ఓకే, నీ మాటలో నిజం ఉంది. మరి రోటీ ఎలా పొంగుతుంది ఇప్పుడు? మీరు ఒక మూల నుండి రోటీని ఈ విధంగా స్లోగా ప్రెస్ చేసినట్లయితే తవా పైనే రోటీ ఫుల్ గా పొంగుతుంది. రోటీ మనం ఇంచుమించు డైలీ తింటాం కాబట్టి దీని గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. రోటీని ఐరన్ తవా పైనే కుక్ చేసుకోవాలి, బట్ నాట్ ఆన్ నాన్ స్టిక్ పెనం. ఫ్రెండ్స్, మనం తెలుసుకున్నాంగా రోటీ ఎల్పిజి కాంటాక్ట్ లోకి వస్తే అందులో కొన్ని హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ రావచ్చు అని. అదేవిధంగా నాన్ స్టిక్ పై పీటీఎఫ్ ఇంక్ కోటింగ్ ఉంటుంది, దానివల్ల కూడా హార్మ్ఫుల్ ఫ్యూమ్స్ వస్తాయి. ఆఖరికి ఒకరు టెఫ్లాన్ కంపెనీపై కూడా కేసు పెట్టారు. అతని పెంపుడు పక్షి ఈ డేంజరస్ ఫ్యూమ్స్ వల్ల చనిపోయింది అని. రోటీని తయారు చేస్తున్నప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి, కంగారుగా వద్దు. దీనివల్ల రోటీ సాఫ్ట్ గా రావడమే కాదు, డైజెషన్ కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? రోటీని సాఫ్ట్ గా ఉంచడానికి పిండిని పాలతో కలుపుతాం. అఫ్ కోర్స్ దీనివల్ల రోటీ సాఫ్ట్ గా తయారవ్వచ్చు, బట్ మీరు ఈ పాలతో తయారు చేయబడిన రోటీని కర్రీ లేదా పప్పుతో తిన్నట్లయితే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫ్రెండ్స్, మోడర్న్ సైన్స్ కి కూడా తెలీదు. ఆయుర్వేదం అయితే ఈ విషయంలో క్లియర్. పాలతో నమ్కిన్ తిన్నట్లయితే బ్లడ్ పాడవుతుంది, దీని ఎఫెక్ట్ స్కిన్ పై కనిపిస్తుంది అని. అందుకే పిండి కలిపేటప్పుడు పాలను ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ రోటీని నమ్కిన్ తో కాదు స్వీట్ తో తింటున్నాం అని తెలిసినప్పుడు. అలాగే రోటీని ఇంకా సాఫ్ట్ గా తయారు చేసుకోవడానికి కొద్దిగా వేడి నీళ్లు యాడ్ చేయొచ్చు, లేదా పిండిని కలిపి అట్లీస్ట్ 10-15 నిమిషాలు మూత పెట్టి వదిలేయచ్చు. రోటీ అండ్ కర్రీ తయారు చేయాలనుకున్నప్పుడు కూరగాయలు కట్ చేయడానికి ముందే పిండి కలుపుకొని కూర చేసుకుని రోటీని కాల్చుకోండి. దీనివల్ల పిండి కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది కూడా. అప్పుడు దీంట్లో వచ్చిన బ్యాక్టీరియా మీకు హెల్ప్ చేస్తుంది.
ఇంకా నేను చూసాను కొంతమంది 3-4 ముక్కల్లోనే రోటీని తినేస్తూ ఉంటారు. అంటే రోటీని పెద్ద పెద్ద ముక్కలుగా చేసి 2-3 సార్లు ఫోల్డ్ చేసి కొద్దిగా కర్రీలో ముంచి తినేస్తారు. యాక్చువల్లీ ఇది మనం రివర్స్ లో చేయాలి. రోటీ చిన్న ముక్కతో కర్రీ లేదా పప్పు ఎక్కువగా పెట్టుకోవాలి. కానీ ట్రై చేయండి 4 రోటీస్ ప్లేస్ లో 3 రోటీస్ తినడానికి. బట్ కర్రీస్ 1 కప్ కి బదులుగా 2 కప్లు తినండి. ఎందుకంటే ఈనాడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే మనం కూర్చొనే జాబ్ చేస్తున్నాం. సో మనం ధాన్యాలను తగ్గించాల్సిన అవసరం ఉంది మరియు వెజ్జెస్ ని డైట్ లో పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మమ్మీ కర్రీ ఏం చేసావు? మమ్మీ కర్రీ ఏం చేసావు? ఈ రోజు కూడానా? మమ్మీ ఈ రోజు ఏం చేసావు? వద్దు బాబోయ్, ఈ రోజు ఆనపకాయ కూర అయినా ఓకే గానీ పన్నీర్ మాత్రం తినలేను. గోధుమ రోటీ అయితే రోజు తింటున్నావుగా? నిజమే కదా, మనం వెజ్జెస్ అండ్ ఫ్రూట్స్ ని సీజన్ ని బట్టి మారుస్తూ ఉంటాం. మరి రోటీ ఎల్లప్పుడూ గోధుమలతోనే ఎందుకు? ఫ్రెండ్స్, ఒకే టైప్ ఆఫ్ గ్రెయిన్ రోజులో 2-3 సార్లు తినడం మీ ప్రేగులకు మంచిది కాదు. బాడీ వాటి నుండి న్యూట్రిషన్ ని అబ్జార్బ్ చేసుకోవడం ఆపేస్తుంది, బోర్ ఫీల్ అవుతుంది. సమ్మర్ లో జోవార్ రోటీ, బార్లీ రోటీ, వింటర్ లో బజ్రా రోటీ, రాగి రోటీ తినండి. ఎన్ని వెరైటీ గ్రెయిన్స్ తింటారో అంతే హ్యాపీగా మీ ప్రేగులు ఉంటాయి. ఇక మీరు రోటీని లావుగా చేసుకున్నంత మాత్రాన మీరు లావ్ అవ్వరు. ఎవరైతే పలుచటి రోటీస్ తింటారో అది కూడా కరెక్ట్ కాదు. థిక్ రోటీ అంటే పిండి ముద్ద కరెక్ట్ గానే తీసుకోవాలి, బట్ రోటీని థిక్ గా రోల్ చేసుకోవాలి. అంతేగాని బాగా పలుచుగా చేసుకోకూడదు. యాక్చువల్లీ దళసరి రోటీ చాలా సేపటి వరకు మన పొట్టను నింపి ఉంచుతాయి. అనవసరమైన మంచింగ్ వైపు మళ్ళం. ఇంకా ఎల్లప్పుడూ రోటీ మాత్రమే తినకూడదు, అప్పుడప్పుడు గోధుమ దలియా కూడా తినాలి. బ్రో, గోధుమ పిండి మరియు గోధుమల దలియాల మధ్య తేడా ఏంటి? ఏదైనా గోధుమలేగా. ఇమాజిన్, ఒకవైపు 50 కేజీల ఐస్ బ్లాక్ ఉంది, మరో ప్రక్క చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. రెండిటి వెయిట్ 50 కేజీలే. ఇప్పుడు చెప్పండి, ఏ సైడ్ త్వరగా కరుగుతుంది? పెద్ద ఐస్ బ్లాక్ కరగడానికి మేబీ 2 రోజులు పట్టొచ్చు, బట్ ఐస్ క్యూబ్స్ 2 గంటల్లోనే కరిగిపోయి వాటర్ అయిపోతాయి. సేమ్ ఇదే డిఫరెన్స్ ఉంది గోధుమల రోటీ అండ్ గోధుమల దలియా మధ్య. నెక్స్ట్ మాట్లాడుకుందాం ఉల్లిపాయ కోసం. ప్రతిరోజు ఒక ఉల్లిపాయ తిన్నట్లయితే మీలో పెరిగిన బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది, నరాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది మరియు పురుషుల సెక్స్ పవర్ ని కూడా పెంచుతుంది. ఈ ఉల్లిపాయ షుగర్, కొలెస్ట్రాల్ వంటి 20 రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. అరే, ఒక ఉల్లిపాయ ఏంటి? నేనైతే రోజులో 4-5 ఉల్లిపాయలు తింటాను, బట్ ఏం యూజ్ లేదు. మ్యాటర్ అదే అవ్వచ్చు, బట్ మనం వాటిని పోపుల్లో వేసి తింటాం. పోపు పెట్టుకోవడం తప్పు కాదు, అంతసేపు ఉల్లిపాయలను బ్రౌన్ అయ్యే వరకు వేపుతూ తింటూ ఉంటాం, అదే తప్పు. దీనివల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది, బట్ ఆయుర్వేదం ప్రకారం ఈ విధంగా ఉల్లిపాయను తినడం వల్ల మీ బరువును పెంచుతుంది మరియు బాడీ బద్ధకంగా తయారవుతుంది. అందుకే ఎప్పుడు పోపు పెట్టినా ఉల్లిపాయను ఎక్కువగా ఫ్రై చేయకండి. ఉల్లిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పచ్చిగా సాలడ్ రూపంలో తిన్నప్పుడే లభిస్తాయి. మీరు నోటీస్ చేసే ఉంటారు ఉల్లి ఎంతగా ఏడిపిస్తుందో, ఎందుకంటే ఉల్లిలో చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి పచ్చిగా తింటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయి. 2020 మరియు 2015లలో 42 స్టడీస్ జరిగాయి. ఆఖరికి ఏం ప్రూవ్ చేశారంటే ఎవరైతే డైలీ పచ్చి ఉల్లిపాయను ఎవరైతే తింటారో వాళ్లకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోతాయని. పచ్చి ఉల్లి పెరిగిన బ్లడ్ షుగర్ కి ఔషధం లాంటిది. 2010లో ఒక స్టడీలో డయాబెటిక్ పర్సన్స్ కి 100 గ్రాముల పచ్చి ఉల్లిపాయను తినిపించారు. ఇక 4 గంటల్లోనే బ్లడ్ షుగర్ తగ్గడం గమనించారు. ఇంకొక స్టడీ అయింది, అందులో ప్రతిరోజు 80 గ్రాముల పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని. 2015లో జరిపిన స్టడీస్ లో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల చాలా మందికి బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా వచ్చింది. ఇదే కాదు, పచ్చి ఉల్లిపాయలో ఎన్నో మినరల్స్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అరే, ఉల్లిలో పోషకాలేంట్రా? ఉంటాయో లేదో నాకైతే తెలీదు. నేనైతే మా గురూజీని చూస్తే ఆఫ్టర్నూన్స్ రావి చెట్టు క్రింద కూర్చొని కట్ చేసుకుని తినేవారు. ఇక బలం ఎంత ఉండేదంటే 2 రోజులైనా అలాగే ఉండిపోగలరు. ఇక ఈనాటి మన పిల్లలు ఏం టాబ్లెట్స్ తీసుకుంటున్నారో లేదో తెలియదు, కానీ చూడడానికి పిండేసిన నిమ్మకాయ బద్దల్లా ఉంటారు. నాకు అర్థం కావట్లేదు, వీడు మనల్ని ఫూల్ చేస్తున్నాడా లేదా సప్లిమెంట్ కంపెనీసే ఇతన్ని ఫూల్ చేస్తున్నాయా? కానీ ఇది ఆలోచించాల్సిన విషయం. మేబీ సప్లిమెంట్ కంపెనీస్ తన మార్కెటింగ్ తో మనల్ని బాగానే భయపెడుతున్నట్టుకున్నాయి. అయితే ముందు తరం వాళ్ళ దగ్గర నుండి ఉల్లిపాయ కోసం ఇంకొక విషయం నేర్చుకోవాలి. అదేంటంటే వాళ్ళు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టరు, అప్పటికప్పుడు కట్ చేసుకొని తినేవారు. యాక్చువల్లీ మనం ఆనియన్ ని కోసినప్పుడు దాని నుండి స్ట్రాంగ్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి, అవే మనకు మెడిసినల్. కానీ పచ్చి ఉల్లిపాయలను కట్ చేసి నైట్ అంతా ఉంచేస్తే వీటి పవర్ తగ్గిపోతుంది. అందుకే అదే టైంలో ఫ్రెష్ గా కట్ చేసుకొని 10 నిమిషాల లోపే తినేయాలి. ఇంకా ఫ్రెండ్స్, పచ్చి ఉల్లిపాయలు సెక్స్ పవర్ ని పెంచుతాయి, అలాగే సెక్షువల్ అర్జెస్ ని కూడా పెంచుతాయి.
అందుకే ఆధ్యాత్మికంలో ఉల్లిని అవాయిడ్ చేస్తారు. లాస్ట్ కి చెప్పేది ఏంటంటే పోపు కోసం ఉల్లిపాయను కొద్దిగానే ఫ్రై చేసుకోండి. సర్లే ఉల్లిపాయ పోపు టేస్ట్ కోసం ఓకే, బట్ అదే హెల్త్ కోసం మాట్లాడుకుంటే ఉల్లిపాయలో ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా పచ్చిగా తింటేనే లభిస్తాయి. అది కూడా ఎక్కువసేపు కట్ చేసి వదిలేయకూడదు, 5 నిమిషాల్లోపు తినేయాలి. రండి నెక్స్ట్ మాట్లాడుకుందాం అరటిపండు కోసం. ఫ్రెండ్స్, అన్ని ఫ్రూట్స్ లోకెల్లా అరటిపండు డిఫరెంట్. మొదటిది, ఇవి సంవత్సరం అంతా ఈజీగా లభిస్తాయి మరియు ఇది చాలా చీప్ కూడా. ఒక యాపిల్ 20 రూపాయలకు లభిస్తుంటే అదే 20 రూపాయలకు 4 అరటిపళ్ళు లభిస్తున్నాయి మరియు ఇవి యాక్చువల్లీ కడుపు నింపుతాయి కూడా. ఎప్పుడైనా రోజు మధ్యలో ఏదైనా తినాలని ఆకలి వేస్తే అప్పుడు ఎనర్జీ బార్ ని వెతుక్కోవడం అవసరం లేదు, 2 అరటిపళ్ళు తింటే చాలు. మేబీ మీరు చూసే ఉంటారు, వరల్డ్ ఛాంపియన్ టెన్నిస్ ప్లేయర్స్ కూడా గేమ్ మధ్యలో ఎనర్జీ బార్ కాదు అరటిపళ్ళే తింటూ ఉంటారు. ఎందుకంటే అరటిపళ్ళు ఇన్స్టెంట్లీ ఎనర్జీ ఇస్తాయి అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతాయి కూడా. ఇన్ఫాక్ట్ కర్బ్స్ ని అరికట్టడానికి అన్నిటికన్నా బెస్ట్ ఫుడ్స్ లలో టాప్ లో ఉంటుంది అరటిపండు. అరటిపండు సాఫ్ట్ అండ్ చలువ చేస్తుంది. ఇది ప్రేగులను సాఫ్ట్ అండ్ చేస్తుంది. ఎలాంటి అరటిపండు తినాలి? ఈ మధ్య అమ్ముతున్నారుగా, అది కాదు. నాకు టెన్షన్ గా ఉంటుంది చాలా మంది వాటిని తింటున్నప్పుడు. అన్నా, 1 డజన్ అరటిపళ్ళు ఇవ్వండి. అన్నా, తినే అరటిపళ్ళు కావాలి, కూరకు కాదు. నిజంగానే ఈ మధ్యలో మార్కెట్లో ఎంత పచ్చగా ఉండే అరటిపళ్ళు లభిస్తున్నాయంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఇవి కూర వండుకోవడానికా లేదా తినడానికా అని. ఇలాంటి అరటిపళ్ళను తినడం వల్ల కర్బ్స్ స్టార్ట్ అవుతాయి. ఇలాంటి సగం పండిన అరటిపళ్ళు టేస్ట్ కూడా అరటిపండు లాగా ఉండదు, ఏదో స్టార్చ్ తింటున్నట్టుగా ఉంటుంది. అరటిపండు యొక్క తీయదనం ఉండనే ఉండదు. నిజమేగా, అందుకే నేను ఈ సగం అరటిపళ్ళు తినేది కూడా వీటిలో పంచదార తక్కువ ఉంటుందనేగా. నా ట్రైనర్ అయితే ఇదే రికమెండ్ చేస్తాడు, ఎందుకంటే నేను డయాబెటిక్ గా. అరే బ్రో, ముగ్గిన అరటిపండు గుర్తింపే దాని స్వీట్నెస్. ఇది ప్రకృతి ప్రసాదించిన నేచురల్ షుగర్. దీన్ని బాడీ ఈజీలీ మెటబలైజ్ చేసుకుంటుంది. పైగా అరటిపండు ముగ్గకపోతే సరిగా అరగదు కూడా. సో బెనిఫిట్ ఏముంది? నేను ఫ్రూట్ సెల్లర్ ని అడిగాను, మీరు ఎందుకు సగం పండిన అరటిపళ్లను ఎందుకు అమ్ముతున్నారని. అతను అన్నాడు, ప్రజలు అరటిపండుపై నల్లటి స్పాట్స్ ఉంటే కొనడానికి ఇష్టపడరు, వాళ్లకు స్పాట్లెస్ ఎల్లో స్కిన్ కలిగినవి కావాలి అని. ఈ స్పాట్లెస్ స్కిన్ అనేది అరటిపళ్ళలో కూడా వచ్చేసిందా? బ్రో, ప్రతి వస్తువు వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ పాడవదు. ఫ్రెండ్స్, యాక్చువల్ గా కరెక్ట్ ఏంటంటే అరటిపండు అంటే పైన బ్లాక్ స్పాట్స్ ఉండాలి. ఈ బ్లాక్ స్పాట్స్ అంటే అరటిపండు లోపల పాడైపోయిందని కాదు. మీరు ఓపెన్ చేసి చూడండి, లోపల అరటిపండు స్పాట్లెస్ గానే ఉంటుంది. అరటిపండుపై ఎలాంటి స్పాట్ లేకుండా ఫుల్ ఎల్లోగా ఉన్నట్లయితే అదే పూర్తిగా పండలేదని గ్రహించండి. అదే అరటిపండు ఫుల్ గా పండినట్లయితే స్వీట్స్ కూడా పనికిరావు. కానీ అరటిపండు యొక్క ఈ స్వీట్నెస్ హెల్త్ కి చాలా మంచిది. స్టడీస్ చెప్తున్నాయి అరటిపండు స్వీట్ గా ఉన్నప్పటికీ బ్లడ్ షుగర్ ని తగ్గిస్తాయని. దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే అరటిపండులో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి, అది బ్లడ్ షుగర్ ని పెరగనివ్వవు. రెండవది, పండిన అరటిపండులో సరిగా పండని అరటిపండుతో పోల్చుకున్నట్లయితే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అవి బ్లడ్ షుగర్ ని తక్కువ చేస్తాయి. అందుకే అరటిపండు స్కిన్ పై బ్లాక్ స్పాట్స్ రాకపోతే అర్థం చేసుకోండి అరటిపండు ఇంకా పూర్తిగా పండలేదు అని. అరటిపండు ముగ్గిందా లేదా అని తెలుసుకోవడానికి అరటిపండు ముచ్చుక నల్లగా అయినట్లయితేనే అరటిపండు ముగ్గినట్లు. ఇన్ఫాక్ట్ మీరు ఆ ముచ్చుకతో అరటిపండు హస్తాన్ని ఎత్తినట్లయితే ముగ్గిన అరటిపళ్ళు రాలిపోతాయి కూడా. కానీ ఈ నిజం అందరికీ తెలుసు. అరటిపళ్ళను ఈ మధ్య ఏ విధంగా ముగ్గిస్తున్నారు? పచ్చి అరటిపళ్ళనే చెట్టు నుండి దింపి త్వరగా మగ్గడానికి కార్బైడ్ వాటర్ లో ముంచి పక్కన పెడుతున్నారు. యాక్చువల్లీ అరటిపండు ముగ్గడానికి వారం రోజులు పట్టేది కాస్త ఒకే రోజులోనే ఎల్లోగా మారిపోతాయి. బట్ అప్పుడు కూడా చూడాలి, దాని ముచ్చుక లైట్ గా గ్రీన్ గానే ఉంటుంది. అందుకే మీకు మార్కెట్ లో బ్లాక్ స్పాట్స్ ఉండే అరటిపళ్ళు ఎక్కువగా కనపడవు. కానీ ఏం ప్రాబ్లం లేదు, మీరు ఆ సగం ముగ్గిన అరటిపళ్ళనే కొనుక్కొని 1-2 రోజులు ఆగితే అరటిపళ్లపై బ్లాక్ స్పాట్స్ వస్తాయి, ముచ్చుక నల్లగా అవుతుంది. ఇదే ప్రాపర్ గా పండిన అరటిపండు. ఇందులో పొటాషియం ఫుల్ గా ఉంటుంది. దాని వల్ల బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ తగ్గి హార్ట్ ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. బాగా ముగ్గిన అరటిపండు బాడీలో యాంటాసిడ్ లాగా పనిచేస్తుంది. మీకు ఎప్పుడైనా ఉదయం లేవగానే ఎసిడిటీగా అనిపిస్తుందా? పుల్లటి త్రేనుపులు వస్తున్నాయా? గుండెల్లో మండుతున్నా యాంటాసిడ్ టాబ్లెట్ తీసుకోకండి, ఒక అరటిపండు తినండి, ఇన్స్టెంట్ రిలీఫ్ లభిస్తుంది. దానికి రీజన్ కూడా ఉంది. అరటిపండు చలువ చేస్తుంది మరియు ఇది సాఫ్ట్ గా ఉంటుంది. ఫుడ్ పైన లేదా ప్రేగులైనా లూబ్రికేట్ అవుతాయి కాబట్టి. మనం ఏదో ఒకటి తింటూనే ఉంటాం, దానివల్ల ప్రేగుల్లో చిన్న చిన్న అల్సర్స్ రావచ్చు. అరటిపండు చలువ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉండడం చేత ఇది మన ప్రేగులకు ఒక వరం లాంటిది. అరటిపండు చలువ చేస్తుంది కాబట్టి కఫం పట్టొచ్చు. సో దీన్ని సూర్యాస్తమయం తర్వాత తినకూడదు. ఒక్కోసారి మనం రాత్రి మెలకువగా ఉంటాం, ఆకలి వేస్తే అరటిపండు హెల్దీగా తినేద్దాం అనుకుంటాం. బట్ ఉదయాన్నే గొంతు పాడైపోతుంది, జలుబు చేస్తుంది. అందుకే రాత్రిళ్ళు మర్చిపోయి కూడా అరటిపండును తినొద్దు. ఇంకా చాలా మందికి అరటిపండు కోసం ఒక డౌట్ ఉంటుంది. అరటిపండు హెవీ, స్వీట్ గా ఉంటుంది. ఒకవేళ దీన్ని తిన్నట్లయితే వెయిట్ గెయిన్ అవ్వం గాని. 1-2 అరటిపళ్ళు తినడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వరు. అందుకే అరటిపండుపై కొద్దిగా మిరియాల పొడిని స్ప్రింకిల్ చేస్తే చాలు,
ఇదే అరటిపండు వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. అరటిపండుతో వెయిట్ పెంచుకోవాలి అనుకుంటుంటే నెయ్యి పంచదారతో మిక్స్ చేసి తినండి, లేదా పీనట్ బటర్ తో తినండి. ఫ్రెండ్స్, అరటిపళ్ళలో కాల్షియం ఉంటుందని మనకు తెలుసు, కానీ మీకు తెలుసా అరటిపండు తొక్కలో పండులో కన్నా ఎక్కువగా కాల్షియం ఉంటుందని? ఇన్ఫాక్ట్ అరటిపండు తొక్కలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే నెక్స్ట్ టైం తొక్క వేస్ట్ అనుకుని పడేయకండి, స్పూన్ తో స్క్రేప్ చేసుకుని తినండి. సో ఫ్రెండ్స్, అరటిపండు ఒక సూపర్ ఫ్రూట్. ఎలాంటి డౌట్ లేకుండా మీరు వీటిని పండాక తినొచ్చు. మై నేమ్ ఇస్ వివేక్. I thank you so much for watching.